చుట్టాలు. నేను ఇంకోటి చదివాను, బాగుంది అది. కంపు కొడుతున్న కోట్ కూడా ఆయన అవునండి. పని అయిపోవాలని చెప్పేసి అంటే చదివాను నేను. అది 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 ఏంటంటే అండి, ఆయన హైదరాబాదు ఫ్లైట్కి వెళ్ళాలండి, షూటింగ్ దగ్గరికి వెళ్ళాలి. అందులో టైటిల్కి ఒక షాట్ తీయాలి అనుకున్నాం. 016 017 కదా, గూఢచారి 117. 117. అది అది లాస్ట్ మినిట్లో అనుకున్న విషయం అది. సరే, నాది ఇక్కడ షూటింగ్ జరుగుతుంది కొండరత్తూరు టెంపుల్లో. నేను షూటింగ్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడ హైదరాబాద్ వెళ్ళిపోవాలి. మీరు తీసుకొస్తే డ్రెస్ తీసుకొస్తే ఇక్కడ ఆ షాట్ చేసేస్తాము వీళ్ళ నెగిటివ్లోనే అని చెప్పారు. వాళ్ళ నెగిటివ్ చేస్తాను. చిన్న షాట్ కదా, ఆయన అలా నడిచొచ్చి గన్ పెట్టి లాగా షాట్. సరే, డైరెక్టర్ గారు ఏమన్నారంటే వైట్ సూట్లో చేయమన్నారు. అది సినిమాలో ఆయనకు వాడిన సూట్ అది. అయితే ఎప్పుడో అయిపోయింది కదా షూటింగ్, ఆయన వర్క్ అయిపోయింది ఆ డ్రెస్లో అని చెప్పి ఈ కాస్ట్యూమ్స్ వాళ్ళు ఏం చేశారంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వేస్తారు ఆ పైన కోటు. అవునా, వాడారు. అది కూడా కృష్ణ గారు చూసారట, తర్వాత ఆయనే చెప్పారు. అవునా, అక్కడికి ఆ కోట్ తెమ్మని ఉన్నాం, సడన్గా మేము చెప్పాము, సడన్గా వాళ్ళు తెచ్చారు. తీరా గన్ తీసుకుని వెళ్ళాము. అక్కడికి వెళ్ళి ఆయన షూటింగ్ అయిపోగానే ఏది కోటరామకృష్ణ గారు రెస్టారెంట్లో ఎవరు వచ్చారు రమ్మనండి, అది ఇదంటే వస్తే ఇది చూస్తే ఆ కోటు స్మెల్ వచ్చేస్తుందండి. అంటే దాన్ని వాష్ చేయలే. అంటే వాళ్ళు పని అయిపోయిందని చెప్పి కాస్ట్యూమ్స్ వాళ్ళు ఏం చేశారంటే దాన్ని క్లీన్ చేయలే, ఏదో చేయలే, మొత్తానికి ఏదో పక్కన పడేసినట్టున్నారు. అది చూసి ఏంటయ్యా ఇది చూసావా ఎలా ఉందో ఇది అది అంటే నిజంగానే ఇంకా మాకు ఇంక ఈ షాట్ అయిపోయింది. అయితే ఆయనే ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్తే మళ్ళీ నేను 4 రోజుల వరకు రాను, అప్పుడు వచ్చి షార్ట్ చేసినా మీకు ఆప్టికల్ చేసుకోవడానికి టైం ఉండదు అంటే రిలీజ్ బిఫోర్ చేసాం. అది ఇంకా రిలీజ్ వచ్చేసింది, బిఫోర్ చేసాం, మీకు టైం సరిపోదు ఇవ్వండి ఇంకెప్పుడు చేయకండి అని చెప్పి అది వేసుకొని ఆ షార్ట్ చేసి వెళ్ళారండి.